ఇప్పుడు ఇది మిగిలింది కదండి, మనం ఇది ఏం చేద్దాము, ఇందులో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తిందాం. చాలా అంటే చాలా బాగుందండి. హలో, వెల్కమ్ టు లక్ష్మీ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మిని మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అది ఏంటంటే నిలువ కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాండి. ఇది మనం మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. దీంట్లో తేమ ఉంటే నిలువ పచ్చడి కదండి, పచ్చడి ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. కొంచెం నీరు పోయేదాకా మనం ఆరబెట్టుకుంటే చాలు. మనం ఎండలో పెట్టుకోకూడదు ఈ కొత్తిమీర. మనం కొత్తిమీర ఆరేలోపు మనము మెంతులను ఆవాలు వేపుకుందామండి. 1 స్పూన్ మెంతులండి, అలాగే 2 స్పూన్లు ఆవాలు వేగిపోయినాయండి. మనం స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఈ వేడి నీళ్ళలో చింతపండు కొద్దిగా నానిందనుకో మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం చింతపులుసు పిసుకోవచ్చు. ఆరిపోయిందండి మంచిగా తేమ లేకుండా. ప్యాన్ గాలికి మనం తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని కట్ చేసుకుందాం. చిన్న కట్ చేయకూడదు, ఎందుకంటే మనం వేంపోతే నూనెలో వేపుకుంటే సన్నగా అయిపోతుంది, దగ్గరికి అవుతుంది. ఇట్లా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర కట్ చేయడం అయిపోయిందండి. ఇది మనం కొద్దిగా నూనె వేసి వేపుకుందామండి. నూనె వేడెక్కిందండి, కొంచెం కొంచెం వేసుకుంటా వేపుకోవాలండి. కొత్తిమీర మంచిగా వేగిపోయిందండి. మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టాను కదా, గుజ్జు తీసి పెట్టాను. ఈ నూనెలో వేసి ఉడకబెట్టుకుందాం. ఇది మంచిగా దగ్గరికి రావాలండి. ఆ లోపు మనం మెంతులను ఆవాలు పౌడర్ తీసుకుందాం. చింతపండు గుజ్జు కొంచెం దగ్గరికి అయిందండి. ఇందులో మనము 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సరిపోయిందండి, కొంచెం దగ్గరికి వచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపులుసు దగ్గరికి అయినాక మనము మిక్సీ పట్టేసుకుందాం. మనము కొత్తిమీర పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 3 ఎండుమిరపకాయలండి, కొద్దిగా కరివేపాకు, ఒక గడ్డ ఎల్లిపాయ కచ్చపచ్చ దంచేసాను. ఎల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. మనం దీన్ని నూనెలో మాడనివ్వకూడదు. ఎల్లిపాయలు బంద్ చేసి ఇట్లా కొంచెం వేడి మీదనే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర చల్లగా అయిపోయిందండి. ఇందులో ఒక 50 గ్రాములు కారపొడి వేసుకోవాలండి. ఇంకా పట్టేసుకుందాం మిక్సీ. ఇలా పట్టుకోవాలి కొత్తిమీర, కారం. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నాం కదండి, ఇది కూడా చల్లగా అయిపోయింది. ఇది కూడా జార్లో వేసేసుకొని పట్టేసుకోవాలి మంచిగా. ఇలా పట్టుకోవాలండి. మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదండి, ఈ కొత్తిమీర పచ్చడిలో వేసేసుకోవాలి. మెంతులను ఆవాలు పౌడరు ఈ కొత్తిమీరకి మంచి కలిసేటట్టుగా ఇట్లా కలుపుకోవాలి. కొత్తిమీర పచ్చడికి తాలింపు పెట్టాం కదండి, నూనె ఈ పచ్చడిలో పోసేసుకుందాం. నిలువ ఉన్న పచ్చడికు నూనె ఎక్కువ ఉంటే ఖరాబ్ కాదండి. మూత పెట్టేసుకుందామండి. ఒక 3 రోజుల తర్వాత చూద్దాం. 3 రోజుల తర్వాత చూద్దామన్నా కదండి, ఇప్పుడు చూసేద్దాము. చాలా మంచిగా మాగిపోయిందండి. 3 రోజులకి చూడండి, లోతుగా మంచిగా అయిపోయింది. ఈ కొత్తిమీర పచ్చడి మనము గాజు బాటిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిగిలింది కదండి, మనం ఇది ఏం చేద్దాము, ఇందులో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తిందాం. ఇప్పుడు మనం ఇది కలుపుకొని కాలుతుందండి. చాలా అంటే చాలా బాగుందండి. అన్నీ ఉప్పు, కారం, పులుపు చాలా అంటే చాలా బాగా కలిసినాయండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మనం చేస్తూ అంటే అన్నీ అలవాటు అయిపోతుంది. కొలత ప్రకారం అవసరమే లేదు. మనం ఇంత అని వేసుకోవచ్చు. ఒక కట్టకు మన అందరితోటి వేసుకొని పచ్చళ్ళు కానీ ఏది కానీ చేసుకోవచ్చండి. మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో తెలుపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుకు వస్తా. బాయ్.